గోల్డెన్ షేక్ హ్యాండ్ ఈ పదం చాలామందికి తెలంగాణలో ఉన్నోళ్ళకి కొంతమందికి వినుండకపోవచ్చు, కానీ సింగరేణి ఏరియా ఉన్న వాళ్ళు ఉంటారు చూసిరా, అంటే తెలంగాణలో సింగరేణి ప్రభావం ఉన్న ఏరియాలు ఉంటాయి చూసిరా, ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నోళ్ళకి గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే పదం వినుంటారు, తెలుస్తుంది వాళ్ళకి. సింగరేణి కార్మికుల ఇండ్లల్లో వినిపిస్తుంది ఈ పదం. గతంలో చాలా ఏండ్ల కిందట ఉండే ఇది గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చి అప్పుడు కార్మికులను అందరినీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి ఈ గోల్డెన్ షేక్ హ్యాండ్ తీసుకొని దిగిపోర్రి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఎందుకు ఈ పదం వినిపిస్తుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మళ్ళీ ఒకసారి గోల్డెన్ షేక్ హ్యాండ్ని తీసుకొని వస్తుందట. ఇప్పుడు ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళని తగ్గించుకునే ప్రయత్నంలో దీన్ని తీసుకొస్తున్నారు అనే విమర్శలు ఒక దిక్కు వినిపిస్తున్నాయి. చాలామంది కార్మికులు ఏం చేస్తారంటే వాళ్ళకి చేతనైతే లేదనో దిగిపోయే టైం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కొడుకులకి మెడికల్ బోర్డుకి పోయి కొడుకులకి ఉద్యోగాలు పెట్టియాలి అనుకుంటారు, డిపెండెంట్ ఉద్యోగాలు. ఒక దిక్కేమో మెడికల్ బోర్డు పెడతలేరు, పెట్టకపోగా ఇప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇది తీసుకొని వచ్చి కార్మికులు ఎక్కువ ఉన్నారు అనే సాకుతోని కార్మికుల్ని ఇంటికి సాగనంపేటువంటి ప్రయత్నం చేస్తుర్రు అని సింగరేణిలో ఉన్న కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మామూలుగా ఎప్పుడైనా సరే ఒక సంస్థ నుంచి ఉద్యోగుల్ని తొలగించుకోవాలని తగ్గించుకోవాలని ఎప్పుడు చూస్తారంటే ఆ సంస్థలు నష్టాలలో ఉన్నప్పుడు చూసే అవకాశం ఉంటుంది. కానీ సింగరేణి లాభాలలో ఉంది. లాభాలలో ఉన్న సంస్థ నుంచి గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతోని కార్మికుల్ని తగ్గించే ప్రయత్నం ఎందుకు చేస్తుర్రు? ఏమన్నా ప్రైవేటీకరణ దిశగా ఏమన్నా పావులు గదుపుతున్నారా, అందుకోసం ఇది చేస్తుర్రా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఓ దిక్కేమో మెడికల్ బోర్డు లేట్ అవుతుంది, డిపెండెంట్ ఉద్యోగాల మీద ఇప్పటివరకు మాట్లాడే దిక్కు లేదు. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టకుండా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తగ్గించుకునే ప్రయత్నం చేస్తామని గోల్డెన్ షేక్ హ్యాండ్ని తీసుకొని వస్తే ఖచ్చితంగా ఇంకొక ఉద్యమానికి సిద్ధమవుతారు కార్మికులందరూ అనేది ఆ సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.